హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో సైరన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూశాక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీన్ కట్ చేస్తే మాలా అనే ఒక పాప స్కూల్లో ఫాదర్స్ గురించి స్పీచ్ అయితే ఇస్తుంటుంది. ఆ కాంపిటీషన్ లో మాలా ఫాదర్ గురించి బాగా చెప్పినందుకు ప్రైజ్ కూడా వస్తుంది. కానీ మాలా వాళ్ళ ఫాదర్ తిలక్ జైల్లో ఉంటాడు. తిలక్ తన భార్యను చంపినందుకు 14 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి కూడా తను తన ఫ్యామిలీని కలవడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే తన కూతురు తనని అసహించుకోవడం తను సహించలేనని అక్కడున్న జైలు అధికారికి చెప్తాడు. కానీ జైలు అధికారి తిలక్ ని నువ్వు ఒక్కసారైనా పెరోల్ మీద మీ నాన్నని చూసే వంకతో ఒక 2 వారాలు ఇంటికి వెళ్లి నీ కూతురిని చూసుకుని రా అని తిలక్ ని ఒప్పించి ఇంటికి పంపిస్తాడు. కట్ చేస్తే నందిని అనే ఇన్స్పెక్టర్ ని ముద్దాయిని విచారించే క్రమంలో అతను చనిపోవడంతో నందినిని జాబ్ నుంచి సస్పెండ్ చేస్తుంటారు. దాని కారణంగా నందినికి పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత నందినిని మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి తనకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని మందలించి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్తారు. నందిని ఇదివరకు ఉన్న స్టేషన్ నే ఎంచుకొని మళ్ళీ డ్యూటీలో అయితే జాయిన్ అవుతుంది. తిలక్ కూడా పెరోల్ మీద బయటకు వస్తాడు. తిలక్ వాళ్ళ ఇంట్లో తిలక్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే తిలక్ కూతురు మాలా ఇంటికి రాగానే హడావిడి ఏంటి అని అడగ్గా మీ నాన్న ఇంటికి వస్తున్నాడు అని చెప్తారు. వెంటనే తన బట్టలు తీసుకొని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మాలా చిన్నప్పటి నుంచి తిలక్ చెల్లెలే మాలని దగ్గరకు తీసి పెంచుతూ ఉంటుంది. తిలక్ వాళ్ళ అమ్మ తన మనవరాలకి ఎప్పుడు వాళ్ళ నాన్న మీద కోపం పోతుందో అని దేవుడికి మొక్కుతూ ఉంటుంది. ఇంతలో తిలక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. 14 సంవత్సరాల తర్వాత తన కొడుకును చూసి తిలక్ వాళ్ళ అమ్మ కన్నీరు మున్నీరవుతుంది. ఎందుకంటే ఈ 14 ఏళ్లలో తిలక్ ని చూడడానికి ఎవరెళ్ళినా తిలక్ కలిసేవాడు కాదు. అకారణంగా తిలక్ ని ఈ కేసులో ఎవరు ఇరికిచ్చారు మనకి ఫ్లాష్ బ్యాక్ మళ్ళా చెప్తారు. తిలక్ ఇంటి లోపల వెళ్ళాక అందరితో మాట్లాడి తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి ఫోటో కూడా లేకుండా తన కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అది తెలిసి తిలక్ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తిలక్ కూడా తన కూతురుతో బలవంతంగా మాట్లాడి తనని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. అందుకే తనను కలవడానికి కూడా ప్రయత్నించాడు. స్కూల్ కి వెళ్తున్న తన కూతురిని దూరం నుంచైనా చూడడానికి తిలక్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు వ్యాన్ అడ్డు రావడం వల్ల తిలక్ చూడలేకపోతాడు. కాసేపు తర్వాత శ్రీశైలం అనే కానిస్టేబుల్ తిలక్ ఇంటికి వస్తాడు. 2 వారాల పాటు నేను సెక్యూరిటీగా ఉండబోతున్నానని మీ ఇంట్లోనే ఉంటానని శ్రీశైలం తిలక్ కి చెప్తాడు. తిలక్ పేరోలో ఉండడం వల్ల డైలీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. అందుకని శ్రీశైలం తిలక్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. స్టేషన్ కి వెళ్ళాక చూస్తే అక్కడున్న ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, మళ్ళీ డ్యూటీలో చేరిన నందిని అక్కడ ఉంటుంది. తిలక్ అరగంట లేట్ గా వచ్చి సంతకం పెట్టడం వల్ల తిలక్ ని శ్రీశైలం ని నందిని అరుస్తుంది. రేపటి నుంచి టైంకి వచ్చి సంతకం చేయాలని నందిని తిలక్ ని మందలిస్తుంది. అదే రోజు సాయంత్రం తిలక్ వాళ్ళమ్మ తిలక్ దగ్గరికి వచ్చి దారిలో చెట్టు పడిపోవడం వల్ల వ్యాన్ కు రాదు, నీ కూతురు నడుచుకుంటూ వస్తుంది, వెళ్లి నీ కూతుర్ని దూరం నుంచైనా చూడు అని చెప్పి తిలక్ ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఎంతో సంతోషంతో తిలక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక టీ షాప్ దగ్గర ఆగి తన కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వర్షం కూడా రావడంతో మహలా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టీ షాప్ పాకలో నిలబడుతుంది. తిలక్ దూరం నుంచి తన కూతుర్ని చూసుకుంటూ ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో కొంతమంది తుంటరి యాదవులు అక్కడికి వచ్చి మాలని ఆట పట్టించడం స్టార్ట్ చేస్తారు. తిలక్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా వాళ్ళు చేసే చేష్టాలకు తట్టుకోలేక మాల అక్కడ నుంచి వెళ్లిపోగానే ఆ యదవులందరినీ బాగా చితకబాదుతాడు. కాసేపు తర్వాత పోలీసులు రావడంతో తిలక్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు ఆ యదవల్ని అరెస్ట్ చేసి లాకప్ లో వేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే సైన్ పెట్టడానికి తిలక్ స్టేషన్ కి వెళ్ళగా సంతకం చేస్తున్నప్పుడు సెల్లో ఉన్న యదవలు తిలక్ ని గుర్తుపట్టి అక్కడున్న పోలీస్ కి సార్ ఇతనే నిన్న మమ్మల్ని సావగొట్టింది అని చెప్పి తిలక్ మీద కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీస్ తిలక్ ని విచారిస్తాడు. సార్ ఆ పరిస్థితిలో మీ కూతురున్నా మీరు ఏం చేస్తారు? నా కూతురితో అసభ్యంగా మాట్లాడడం వల్లే నేను వాళ్ళ మీద చేసుకోవాల్సిందని చెప్పి ఎస్ఐకి క్లియర్ గా తిలక్ చెప్తాడు. దీంతో పోలీస్ కూడా ఆ యదవల్ని కొట్టి తిలక్ ని నువ్వు పేరోల్లో ఉన్నప్పుడు ఇలా గొడవల్లో ఇరుక్కుంటే నీ పేరోల్ క్యాన్సిల్ అవుద్దని చెప్పి తిలక్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ పిల్ల గ్యాంగ్ లో మాలని ఏడిపించిన అబ్బాయి తిలక్ వైపు కోపంగా చూస్తూ తండ్రి కూతుర్ల పైన పగ పెంచుకుంటాడు. మాణిక్యం అనే పొలిటీషియన్ దగ్గర దాము అనే వ్యక్తి రైట్ హ్యాండ్ గా ఉంటాడు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి తన కొడుకుని ఎలాగైనా నిలబెట్టాలని మాణిక్యం దాముని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఇది ఏమాత్రం దాముకి ఇష్టం ఉండదు. మాణిక్యం ని లేపేసి నెక్స్ట్ ఎమ్మెల్యేగా తనే నిలబడాలని దాము స్కెచ్ చేసి మాణిక్యం ని తన బార్లోనే తాగుతున్నప్పుడు చంపేయాలని ఒక అతనితో డీల్ కుదుర్చుకుంటాడు. కొన్ని డేస్ తర్వాత శ్రీశైలం ఇంకా తిలక్ ఇద్దరు మాణిక్యం బార్ దగ్గరికి వెళ్లి కొన్ని బీర్లు కొని ఇంతలో మాణిక్యం అక్కడికి తాగడానికి వస్తాడు. ఆ రోజు మాణిక్యంతో దాము కూడా ఉంటాడు. ఆ రోజు మాణిక్యం వేసేయాలని దాము స్కెచ్ చేస్తాడు.
అందుకే దాము మాణిక్యంతో తాక్కుండా అక్కడ నుంచి ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతాడు. దూరంగా తిలక్ తో గొడవ పడిన పిల్లోడు కూడా ఉంటాడు. తిలక్ మీద దాడి చేయడానికి ఆ పిల్లోడు అక్కడికి వచ్చి ఉండవచ్చు. మాణిక్యం శ్రీశైలంతో కాసేపు మాట్లాడి తను తాగడానికి బార్ లోపలికి వెళ్ళిపోతాడు. శ్రీశైలం ఇంకా తిలక్ బార్ అవతలకెళ్లి అక్కడ వాళ్ళు తాగుతూ ఉంటారు. కట్ చేస్తే శ్రీశైలం ఇంకా తిలక్ బాగా తాగేస్తారు. శ్రీశైలం నిద్రలోకి జారుకుంటాడు. అదే సమయానికి మాణిక్యం తాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కరెంటు పోతుంది. ఎవరో వచ్చి మాణిక్యంని కత్తితో పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే టైంకి మన తిలక్ కూడా జీప్ తోలుకుంటూ శ్రీశైలం ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాణిక్యం మర్డర్ జరిగిన ప్లేస్ కు వస్తారు. మన ఇన్స్పెక్టర్ నందిని హత్య జరిగిన ప్లేస్ బాగా అనలైజ్ చేసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తుంది. అక్కడ బార్ లో పనిచేసే అబ్బాయిని అసలు ఏమైందని అడగ్గా నేను వచ్చేసరికి బార్ లో ఎవరో మెయిన్ ఆఫ్ చేసి ఉన్నారని నేనే ఆ కర్రతో ఆన్ చేశానని, తీరా చూడగా మాణిక్యం గారు హత్య చేయబడ్డారని మన నందినికి చెప్తాడు. నందిని అక్కడున్న పోలీసులని ఆ మెయిన్ స్విచ్ పైన ఫింగర్ ప్రింట్స్ తీసుకోమని చెప్తుంది. మాణిక్యం చంపడానికి స్కెచ్ చేసిన దాము ఏం తెలియనట్టు మాణిక్యం కొడుకుతో ఘటనా స్థలానికి చేరుకొని అక్కడున్న డిఎస్పీతో దీని వెనుక ఉండే వాళ్ళని కనుక్కోండి, వాడి సంగతి మేము చూసుకుంటామని చెప్పి మాణిక్యం కొడుకుకి డౌట్ రాకుండా దాము కవర్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగే డిఎస్పీతో దాము కలిసి మంది కొడుతూ ఉంటాడు. విషయం ఏమిటంటే దాముకి ఇంకా అక్కడున్న డిఎస్పీకి ఒకే కులం అయ్యి ఇద్దరికి బాగా కులపిచ్చి ఉంటుంది. సో మాణిక్యంది కూడా వాళ్ళ కులమే కాబట్టి ఈ విషయం డిఎస్పీకి తెలిస్తే వదలడని దాము డీల్ కుదిర్చిన అతనికి 50 లక్షలు ఇచ్చి ఈ డబ్బులు మీ ఫ్యామిలీకి ఇచ్చి నువ్వు రేపు సరెండర్ అయిపోమని, ఈ విషయం పెద్ద చేయొద్దని చెప్పి దాము ఆ హంతకుడికి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే నందిని కేసు విషయంగా ఆ బార్ లో పనిచేసే వ్యక్తిని విచారిస్తున్నప్పుడు అతని చేతుకున్న గడియారం చూస్తుంది. ఈ గడియారం నీకు ఎక్కడ దొరికింది అని అడగ్గా వాడు ఏదేదో చెప్తూ ఉంటాడు. వెంటనే నందిని వాడి చంప మీద గట్టిగా కొట్టి ఈ గడియారం నాదేనని నీకు ఎలా దొరికిందో చెప్పమని అడిగితే ఈ గడియారం నాకు హత్య జరిగిన ప్లేస్ లో పడునిందని, ఎవరూ చూడకపోయేసరికి ఈ గడియారం నాతోనే పెట్టుకున్నానని నిజం చెప్తాడు. నందిని హత్య జరిగిన రోజు ఫోటో గమనిస్తున్నప్పుడు టేబుల్ పైన మరో ఎంటీ గ్లాస్ కనపడడంతో అక్కడున్న బార్ అబ్బాయిని అడగ్గా ఎప్పుడు దామన్న కూడా మాణిక్యం అన్నతో కలిసి తాగుతాడని, ఆ రోజు దామన్న రాలేదని చెప్పగా నందినికి దాము పైన అనుమానం వచ్చి దాముని విచారించేందుకు దాము దగ్గరికి బయలుదేరుతుంది. అదే రోజు దాముని కలవడానికి శ్రీశైలం ఇంకా తిలక్ కూడా వెళ్తారు. విషయం ఏమిటంటే తిలక్ తన దగ్గర ఉన్న స్థలాన్ని శ్రీశైలం ద్వారా దాముతో అమ్మిపించాలని దాముని కలవడానికి ఆ రోజు ఇద్దరు అక్కడికి వెళ్తారు. ల్యాండ్ పేపర్లు బైక్ లో పెట్టి మర్చిపోయానని చెప్పి శ్రీశైలం ని తెమ్మని శ్రీశైలం ని బయటికి పంపించి తిలక్ ఒంటరిగా ఉన్న దాముని బాగా కొట్టి దాము వాడే ఇన్హేలర్ లో విషయం నింపి మరి దాముని తిలక్ చంపేస్తాడు. మళ్ళీ ఏం తెలియనట్టు శ్రీశైలం వచ్చేసరికి ఆడ కూర్చో ఉంటాడు. నందిని వచ్చేది గమనించి శ్రీశైలం తిలక్ ని అక్కడ నుంచి వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత నందిని దాము ఇంట్లోకి రాగానే అక్కడ దాము హత్య చేయబడి ఉంటాడు. టీవీలో దాము చనిపోయిన వార్త రాగానే మాణిక్యం చంపిన హంతకుడు ఈ న్యూస్ చూసి హమ్మయ్య అనుకుంటాడు. ఎందుకంటే ఇక అతను పోలీసులకి సరెండర్ అవ్వకుండా దాము దగ్గర తీసుకున్న 50 లక్షలతో తన భార్య కోరిక మేరకు ఎక్కడైనా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. సీన్ కట్ చేస్తే నందినిని డిఎస్పీ ఒక వార్నింగ్ ఇస్తాడు. మాణిక్యం చనిపోయిన దగ్గర నీ వాచ్ దొరకడం, ఇంకా నువ్వు వెళ్లే ముందే దాము కూడా చనిపోయి ఉండడం అంతా నీ మీద అనుమానానికి దారితీస్తుంది. కాబట్టి నేనే ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని చెప్పి డిఎస్పీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో నందిని డిఎస్పీ మాట వినకుండా ఇంకా కేసు మీద ఫోకస్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు తన వాచ్ మాణిక్యం చనిపోయిన చోటికి ఎలా వెళ్ళింది అని నందినికి అస్సలు అర్థం కాదు. ఎవరో తనని ఇరికించడానికి ఈ విధంగా చేశారు అనుకుంటుంది. ఇంకా మాణిక్యం చనిపోయిన రోజు అక్కడ బార్ లో పనిచేసే అబ్బాయి ఇంకో క్లూ కూడా నందినికి ఇస్తాడు. అదేమిటంటే ఆ రోజు ఒక కానిస్టేబుల్ ఇంకా ఒక అతను అక్కడ మందు కొనడానికి వచ్చారు అని చెప్తాడు. దీంతో స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ గుర్తుపట్టడానికి ఆ బార్ బాయ్ ని తీసుకొని వచ్చి చూసి చెప్పమని అడుగుతుంది. అతను అక్కడ ఉన్న కానిస్టేబుల్లను ఇంకా లివ్ లో ఉన్న వాళ్ళ ఫోటోలు కూడా చూస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడ ఒక ఆవిడ వచ్చి తన కొడుకు కనపడట్లేదని కంప్లైంట్ ఇస్తుంది. తీరా అదెవరో అని చూస్తే ఆ రోజు తిలక్ కూతురు మాలాని ఏడిపించిన అబ్బాయే కనపడకుండా పోయింటాడు. అక్కడున్న పోలీస్ ఈ అబ్బాయిని మేము కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశామని, పెరోల్ మీద వచ్చిన తిలక్ కూతుర్ని ఏడిపించడంతో ఆ అబ్బాయిని లాకప్ లో పెట్టామని, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో ఆ పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. అసలు పెరోల్లో వచ్చిన వ్యక్తి ఇలా గొడవల్లో ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి ఇంకా ఈ అబ్బాయి కూడా కనపడకపోయేసరికి తిలక్ మీద
నందినికి డౌట్ వస్తుంది. ఆ బార్ బాయ్ ని పిలిచి తిలక్ ఫోటో ఇంకా శ్రీశైలం ఫోటో చూపించి వీళ్ళిద్దరైనా ఆ రోజు బార్ దగ్గరకు వచ్చింది అడగ్గా అవును మేడం వీళ్ళే అక్కడికి వచ్చిందని ఆ బార్ బాయ్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. దీంతో నందిని ఆ అబ్బాయిని మిస్ చేసింది తిలక్కే అని కన్ఫర్మ్ అయిపోయి ఎలాంటి ఆధారం లేకుండా తిలక్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తుంది. దాము దగ్గర డబ్బులు తీసుకున్న అతను ఆ 50 లక్షలతో తిలక్ ల్యాండ్ ని కొనడానికి వచ్చుంటాడు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉండగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో తిలక్ కూతురు కూడా సైన్ చేయాల్సి వస్తుంది. అందుకే తన కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా తిలక్ కూతురు అక్కడ వచ్చే సమయానికి నందిని కూడా అక్కడికి వచ్చి ఏమీ చెప్పకుండా తిలక్ కాలర్ పట్టుకొని తిలక్ ని చాలా అవమానిస్తూ తన కూతురు ముందే కాలర్ పట్టుకొని పోలీస్ జీప్ ఎక్కిస్తుంది. తిలక్ ఎంత చెప్తున్నా నందిని అస్సలు వినదు. దీంతో తిలక్ కూతురికి వాళ్ళ నాన్న మీద ఇంకా అసహ్యం పెరుగుతుంది. నందిని తిలక్ మీద కేసు పెట్టి అర్ధరాత్రైన ఎమర్జెన్సీగా జడ్జి దగ్గరికి వెళ్లి తిలక్ 2 హత్యలు చేశాడని జడ్జి ముందు తిలక్ ని నిలబెడుతుంది. విషయం ఏమిటంటే తిలక్ గతంలో దాము ఇంకా మాణిక్యంతో గొడవలుంటాయి. అందుకని నందిని ఖచ్చితంగా ఈ 2 హత్యలు తిలక్కే చేశాడని ఎలాంటి ఆధారం లేకుండా తిలక్ ని అరెస్ట్ చేసి జడ్జి ముందుకు తీసుకొస్తుంది. తిలక్ కూడా జడ్జికి నేనే చంపానని ఆధారం లేకుండా నందిని మేడం మాట ఎనుకుంటా తీసుకువచ్చిందని చెప్పగా అక్కడున్న జడ్జ్ నందినిని తిట్టి తిలక్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో అవమానంగా ఫీల్ అయిన నందిని ఎలాగైనా ఈ కేసు తను కంప్లీట్ చేయాలని చెప్పి అసలు కనపడకుండా పోయిన ఆ పిల్లవాడి గురించి వెతకడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ ఎంక్వైరీలో ఒక ఆటో అతను ఆ పిల్లవాడిని నేనే ఒక ప్లేస్ లో దింపానని పోలీసుకి చెప్తాడు. తీరా ఆ ప్లేస్ వెళ్ళి చూడగా అది తిలక్ యొక్క స్థలం. దీంతో నందిని చాలా జాగ్రత్తగా ఆ స్థలంలోకి వెళ్ళి చూడగా ఒక దగ్గర గొయ్య తీసినట్టు కనిపిస్తుంది. ఆ గొయ్య తవ్వి చూడగా అందులో ఆ మిస్ అయిన అబ్బాయి ఉంటాడు. దీంతో నెక్స్ట్ డే సంతకం పెట్టడానికి వచ్చిన తిలక్ ని మళ్ళీ తన కస్టడీలోకి తీసుకొని అక్కడే కూర్చోబెడుతుంది. అప్పుడు తిలక్ తెలివిగా శ్రీశైలం సహాయంతో అక్కడున్న రిజిస్టర్డ్ బుక్ ని తెప్పించి నందినికి ఒక క్లూ శ్రీశైలం ద్వారా ఇప్పిస్తాడు. క్లూ ఏమిటంటే ప్రతిసారి ఆ పిల్లవాడు ఏదో ఒక తప్పుడు పని చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ మాత్రమే సంతకం చేసి తీసుకెళ్లేది. కానీ ఈసారి వాళ్ళ అమ్మ రాకుండా మణి అనే వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. ఈ మణి ఎవరో కాదు, దాముతో మాణిక్యాన్ని చంపడానికి డీల్ కుదుర్చుకున్న వ్యక్తే. దీంతో నందిని మణిని కస్టడీలోకి తీసుకొని బాగా వాయిస్తారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక మణి తానే ఆ పిల్లవాడిని చంపానని ఒప్పేసుకుంటాడు. విషయం ఏమిటంటే దాముని చంపడానికి స్కెచ్ లో భాగంగా నేనే నా దగ్గర చేర్చుకున్నానని, ఆ రోజు మెయిన్ ఆఫ్ చేసింది కూడా ఆ పిల్లవాడే అని, నేను మాణిక్యాన్ని చంపే ముందే మాణిక్యం ముక్కు నుంచి చెవి నుంచి ఆల్రెడీ రక్తం కారుతూ ఉందని, నేను మాణిక్యంని పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లవాడు చేతుకున్న వాచ్ అక్కడ పడిపోయిందని నందిని ఇంకా డిఎస్పీకి చెప్తాడు. మరి మాణిక్యాన్ని చంపిందెవరో నందిని ఇంకా డిఎస్పీకి క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. దీంతో నందిని వాచ్ అక్కడికి ఎలా వెళ్ళిందో కూడా అందరికీ అర్థమవుతుంది. మాణిక్యంని చంపిందెవరో ఇంకా తెలియకపోవడంతో కథ మళ్ళీ మొదటికి రావడంతో నందిని తిలక్ ని అనుమానించడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అసలు తిలక్ గురించి తెలుసుకోవడానికి తను ఉన్న జైలుకి వెళ్లి తన స్నేహితుల్ని తిలక్ గురించి అడిగితే తిలక్ కి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అసలు తిలక్ ఒక అంబులెన్స్ డ్రైవర్. అతను వాళ్ళ ఊర్లో చాలా మంది ప్రాణాలు పోకుండా చాలా త్వరగా హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్లి వాళ్ళ ప్రాణాలు రక్షిస్తూ ఉంటాడు. అలా తిలక్ ఒక నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఒక పాపని కూడా కంటాడు. ఒకరోజు తిలక్ ఫ్రెండ్ ని దాము ఇంకా వాళ్ళ సహచరులు చంపుతూ ఉన్నప్పుడు సహాయం కోసం తిలక్ కి కాల్ చేసి పిలుస్తాడు. అప్పుడు తిలక్ అక్కడికి వెళ్లి దాముని ఇంకా మిగతా రౌడీలను కొట్టి వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడుకుంటాడు. దాంతో తిలక్ కి దాము ఇంకా మాణిక్యంతో గొడవ స్టార్ట్ అవుతుంది. విషయం ఏమిటంటే మాణిక్యం, దాము ఇంకా డిఎస్పీ ఒకే కులంకి చెందడం వల్ల ముగ్గురు చాలా యూనిటీగా ఉంటారు. డిఎస్పీ చెల్లెల్ని తిలక్ ఫ్రెండ్ ప్రేమించడంతో తిలక్ ఫ్రెండ్ ని వాళ్ళ ముగ్గురు చంపేయాలనుకుంటారు. మన తిలక్ వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడుకుంటాడు. ఈ విషయం మీద డిఎస్పీ తిలక్ తో మాట్లాడి కులం గురించి ఎత్తగా తిలక్ డిఎస్పీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో పగబట్టిన డిఎస్పీ ఒకరోజు తిలక్ భార్య ఆటోలో వస్తుండగా యాక్సిడెంట్ చేసి మాణిక్యం కత్తి తీసుకొని తిలక్ భార్యని పొడి చేస్తారు. ఈ విషయం డిఎస్పీ తిలక్ కి ఫోన్ చేసి చెప్పగా తిలక్ అక్కడ రాగానే తన భార్య స్పృహ తప్పి అక్కడున్న ఆటోలో ఉంటుంది. తనని అంబులెన్స్ లో తీసుకుని పోతుండగా డిఎస్పీ మనుషులు తిలక్ ని అడ్డుకుంటారు. ఎలాగో హాస్పిటల్ కి వెళ్లి తన భార్యని చేర్చగా అప్పటికే చాలా లేట్ అవ్వడంతో తను ఎప్పుడో చనిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే దాము డిఎస్పీ ఇంతటితో తిలక్ ని వదలకుండా తిలక్ ని అరెస్ట్ చేయించి తనే తన భార్యని చంపినట్టు దొంగ ఆధారాలను సృష్టించి తిలక్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేస్తారు. ఇదంతా జైల్లో ఉన్న తిలక్ ఫ్రెండ్స్ నందినికి చెప్తారు. అసలు విషయం ఏమిటంటే ఆ రోజు మాణిక్యం ని చంపింది తిలక్కే. తిలక్ చంపేసి వెళ్లిన తర్వాత మణి
మణి అక్కడికి వచ్చి మాణిక్యంని మళ్ళీ పొడుస్తాడు. ఇంకా దాముని కూడా తిలక్కే చంపేస్తాడు. ఇక తన పగ తీర్చుకోవడానికి డిఎస్పీ మాత్రమే మిగులుంటాడు. నందినికి తిలక్ కథ అర్థమైంది కాబట్టి ఇక తన నెక్స్ట్ టార్గెట్ డిఎస్పీ అని తెలిసిపోతుంది. ఈ విషయం వచ్చి డిఎస్పీకి నందిని చెప్పగా నేను చూసుకుంటాను అని నందినిని అక్కడి నుంచి పంపించి డిఎస్పీ కూడా చాలా అలర్ట్ అవుతాడు. తిలక్ ఇంటి చుట్టూ నందిని పోలీసుని పెట్టి తను కంట్రోల్ రూమ్ నుంచి అంతా గమనిస్తూ ఉంటుంది. డిఎస్పీ తిలక్ ని ఎలాగైనా చంపాలని చెప్పి తిలక్ ఇంటి దగ్గర కాపలాకున్న పోలీసులో ఒక అతనికి ఫోన్ చేసి అక్కడున్న మిగతా పోలీసుని పంపించేసి తిలక్ ని ఎన్కౌంటర్ చేశామని, అలా చేస్తే నీకు ప్రమోషన్ ఇప్పిస్తానని ఆశ చూపిస్తాడు. దీంతో అక్కడున్న పోలీస్ మిగతా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి తిలక్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ తిలక్ అప్పటికే అక్కడి నుంచి తప్పించుకొని డిఎస్పీ దగ్గరికి వచ్చేస్తుంటాడు. డిఎస్పీని సీసీ కెమెరాలు కనపడకుండా అక్కడ నుంచి ఒక పాత దేవాలయంలోకి తీసుకొని వెళ్లి అక్కడ బాగా డిఎస్పీని చితక్కొడుతూ ఉంటాడు. సడన్ గా డిఎస్పీ కనిపించకపోయేసరికి నందిని కూడా వచ్చి డిఎస్పీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫైనల్ గా నందిని ఆ దేవాలయంలోకి వస్తూ ఉండగా తిలక్ గమనించి డిఎస్పీని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న డిఎస్పీని నందిని చూసి అతను ఒక అంబులెన్స్ ఎక్కించి అక్కడి నుంచి హాస్పిటల్ కి పంపిస్తుంది. తీరా ఆ అంబులెన్స్ వెళ్ళగానే మరో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. అప్పుడే నందినికి అర్థమవుతుంది ముందు వెళ్ళిన అంబులెన్స్ తిలక్దని. తిలక్ ఆ డిఎస్పీని అక్కడ నుంచి దూరంగా తీసుకుని వెళ్లి డిఎస్పీ చచ్చిపోయేదాకా వెయిట్ చేసి వెంటనే ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ తన ఇంటికి తను వచ్చేస్తాడు. నందిని పరిగెత్తుకుంటా తిలక్ ఇంటికి వచ్చేసరికి తిలక్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. దీంతో నందినికి డిఎస్పీని తిలక్ చంపాడని తెలిసిన ఎలాంటి ఆధారాలు అయితే దొరకవు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే తిలక్ పేరోల్ గడువు అయిపోవడంతో తను జైలుకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంట్లో అందరికి తను స్థలం అమ్మిన డబ్బుల్ని తలా కొంత ఇచ్చి తనకి ఎంతో సహాయం చేసిన శ్రీశైలంకి కూడా తన కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. తిలక్ ని వ్యాన్ లో తీసుకెళ్తూ నందిని తిలక్ తో కాసేపు మాట్లాడుతుంది. నువ్వు ఇంత చేసినా నీ కూతురు దగ్గర మటుకు నువ్వు ఇంకా చెడ్డవాడిగానే ఉన్నావు అని తిలక్ కి చెప్పగా తనకి కావాల్సింది కూడా అదేనని, తన మీద తన కూతురికి ప్రేమ వస్తే తను జైల్లో ఉన్నందుకు తను బాధపడుతుందని, అది తనకు అక్కర్లేదని, తను ఇలా ద్వేషించుకుంటూనే బయట హ్యాపీగా ఉంటే చాలని నందినికి చెప్తాడు. నందిని తిలక్ హిస్టరీ కూడా తెలుసు కాబట్టి తిలక్ ను అర్థం చేసుకుంటుంది. తిలక్ జైలుకి తిరిగి వెళ్ళిపోయాక కొన్ని డేస్ తర్వాత నందిని అక్కడికి వస్తుంది. ఈసారి నందినితో పాటు తన కూతురికి కూడా జరిగిందంతా చెప్పి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి తిలక్ కూతుర్ని నందిని అక్కడికి తీసుకుని వస్తుంది. తిలక్ తన కూతురు మాలాని చూడగానే చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.